జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య భారీగా పెరుగుతుందంట. జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య ఎంతగా పెరిగింది అంటే వాటిని ప్రతి ఒక్కరికి ఒకటి చొప్పున ఇచ్చుకుంటూ వెళితే న్యూయార్క్లో నగర జనాభాకు సరిపోతాయట. నిజమే మరి. జపాన్లోని ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య భారీగా పెరుగుతుందే దానర్థం అక్కడ భారీగా ఇళ్ల నిర్మాణం జరిగి ఖాళీగా ఉంటున్నాయని కాదు. జపాన్లో జనాభా తరుగుదల సమస్యకు ఇది అద్దం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశంలో ఇలా వదిలేసిన ఇళ్లను అకియా అంటారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా ఉంచిన ఇళ్లను కూడా ఇలానే పిలిచేవారు. జపాన్ ప్రధాన పట్టణాలైన టోక్యో, క్యోటోల్లో చాలా అకియాలు కూడా దర్శనమిస్తాయి. ఇప్పుడు అదే ప్రధాన సమస్యగా మారింది. దీనిపై కాండా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జెఫ్రీ హాల్ మాట్లాడుతూ భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మించడం వల్ల తలెత్తిన సమస్య కాదు, ఇది తగ్గుతున్న జనాభా పరిస్థితికి నిదర్శనమని అన్నారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం, అదే సమయంలో జననాలు పడిపోవటం కూడా దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. కొన్ని గణాంకాల ప్రకారం జపాన్లో మొత్తం 14% ఇళ్లు ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తులకు ఉన్న రెండో ఇల్లు, ఇటీవల ఖాళీ అయిన గృహాలు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విపత్తులు వంటివి వచ్చిన వేళ ఇలాంటి ఖాళీ ఇళ్లు సహాయక చర్యలు చేపట్టే వారికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక అక్కడి ప్రజలు ఈ ఖాళీ ఇళ్లను తమ వారసులకు ఇస్తూ ఉంటారు. కానీ ఆ దేశంలో జనాభా లేకపోవటం, ఉన్న యువతరం పట్టణాల్లో స్థిరపడటంతో వీటిని చూసేవారు లేరు. ఈ నేపథ్యంలో రికార్డుల్లో లేని ఇళ్లను స్థానిక అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పాత ఇంటిని కూలగొట్టి కొత్తది నిర్మించుకునే బదులు వాటిని అలాగే ఉంచేయటం చౌక అని ప్రజలు భావించటం కూడా వీటి సంఖ్య పెరగటానికి కారణమవుతోంది. ఇక ఈ ఇల్లు ఎక్కువగా ఉన్న కాలనీలకు బస్సులు, ఇతర రవాణా సదుపాయాలను కూడా రద్దు చేయటంతో కొనుగోలుదారులు కూడా వెనకాడుతున్నారు. జపాన్లో ఇలా నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేస్తున్నారు. వాటిల్లో మార్పులు చేసి గెస్ట్ హౌస్ లాగా తయారు చేస్తున్నారు. ఇలా చేసిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండగా భారీ సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు. అయితే ఇలాంటివి కేవలం పరిమిత సంఖ్యలోనే ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండటం చాలా క్లిష్టమైన పని అని పేర్కొంటున్నారు. వాస్తవానికి జనావాసం ఉండని ఇళ్లను కొనుగోలు చేయటం, వాటిని తిరిగి విక్రయించటం దాదాపు అసాధ్యమని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఇక ఇటువంటి సమస్య ఒక్క జపాన్కే పరిమితం కాదని, అమెరికా, కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందని అంటున్నారు. జపాన్లో 2023లో అంతకు ముందు ఏడాది కన్నా జనాభా 8 లక్షలు తగ్గింది. గత 8 ఏళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఆ దేశంలో మొత్తం 12.5 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. ఇది జపాన్లో భారీ సంఖ్యలో ఇల్లు ఖాళీగా ఉన్న పరిస్థితి.